మనలో చాలా మందిలో దేవుడనే భయం లేదు, దేవుని విషయములో సరైనటువంటి భక్తి లేదు. చాలా మంది జీవితంలో భయాలు రెండు రకాలు. దైవికమైన భయము వేరు, లోకానుసారమైనటువంటి భయము వేరు. ఈ రోగాలకు భయపడుతూ ఉంటాము, సమస్యలకు భయపడుతుంటాము, మనుషులకు భయపడుతుంటాము. ఈ రకమైనటువంటి భయము వేరు, దైవికమైన భయము వేరండి. మన భయము హృదయములో దేవుడు అంటే భయం ఉండడం కాదు, మన క్రియలలో భయము కనబరచబడాలి. యోసేపు ఉన్నాడు బైబిల్లో. పోతీఫరు ఇంట్లో పని చేసుకొని చుండగా యోసేపును పలుమార్లు విసిగించి తనతో పాపము చేయమని ప్రేరేపిస్తుంటే ఎవ్వరు లేరు కదా అని తను కమిట్ కాలేదు. కానీ నా దేవుడు చూస్తున్నాడని అక్కడ భయపడి అతని పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు, దేవునికి భయపడి. అది దైవికమైనటువంటి భయం. మనలో అటువంటి భయం ఎంతమందిలో కనబడతా ఉంది? ఎంతమందిలో దేవుడు చూస్తున్నాడని, దేవుడు శిక్షిస్తాడని దేవుని భయం కలిగి జీవిస్తున్నాము? కొన్ని ఊర్లలో దేవుని భయం ఉండదు, వింటున్నారా? విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. సొదొమ గొమొర పట్టణంలో కూడా దేని బిడ్డలారా, ఆ ప్రాంతంలో దేవుని భయం లేకుండా జీవించారు. అగ్ని గంధకముల చేత దేవుడు కాల్ చేశాడు.